ఎవరు మాట వినపడటానికి వీలు లేదు. మీరంతా కూడా నా వైపే చూడాలి. మీరు ఈ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాము. యేసు ఆ చెరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ మరి చెరక అనేటువంటిది మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారికి దాహమైనప్పుడు ఏమి ఇవ్వాలి? వాస్తవంగా వాటర్ ఇవ్వాలి. కానీ ఏమిచ్చారు వాళ్ళు? అంటే యేసు ప్రభు మీద ఎంతో కఠినంగా ఉన్నారన్నమాట. ఏమన్నారన్నమాట వాళ్ళు? దయ చూపించారా? ఎంత ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించాలో వారు చేతనైన మట్టుకు ప్రభు వారిని శిక్షించారు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు దాహమైనప్పుడు వాస్తవంగా వాటర్ ఇవ్వాలి, నీరు అందివ్వాలి. అయితే వాళ్ళు ఏం చేసినారు? చేదు చెరకను ఇచ్చారు. ఇక్కడ ఆ చేదు చెరకను రాయబడింది. ఓకే, ఆ చేదు చెరక ఇచ్చినప్పుడు కూడా ప్రభు ఏం చేసినాడు? దాన్ని స్వీకరించినాడు. నేను సబ్జెక్టులోకి వస్తా ఉన్నా, గమనించండి. అంటే ఒక వ్యక్తి మనం ఇచ్చేటువంటి ఆ యొక్క ఐటమ్ ఏదైతే ఉంటుందో అది స్వీట్నెస్ ఉండాలి. స్వీట్నెస్ ఉన్నప్పుడు దాన్ని వారు తీసుకుని తీసుకుని దాని ద్వారా శక్తిని వారు పొందుకునే వారుగా ఉంటారు. ఎంతో తృప్తి చెందేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ తలంపు మనం గమనించినట్లయితే చేదు చెరకినిచ్చినాడు. అయితే అయినా కూడా ప్రభు దాన్ని స్వీకరించినాడు. అది మనకు కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేకపోయినా, అది త్రాగటానికి చేదైనా కూడా ప్రభు ఏం చేసినాడు? త్రోసివేసినాడా? గమనించండి. ఏం చేసినాడు? దాన్ని పుచ్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతూ ఉంది? దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినాడు. అది మనం ఎరగాలి. కాబట్టి ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఏదైతే నీ ద్వారా నా ద్వారా ఏ పని అయితే, ఏ రకమైనటువంటి పరిచర్య, ఏ రకమైనటువంటి విధానంలో ప్రభు ఆయన చేయాలని ఆయన కోరుతా ఉన్నాడో దానిని మనము ఏం చేయాలి చెప్పండి? దాన్ని కొనసాగించాలి. దేవుని యొక్క చిత్తమునకు లోబడాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి మనము లోబడతా ఉన్నామా లేదా అనేటువంటిది ఇక్కడ మనం నేను చూపిస్తా ఉన్నాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకి మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాదిరించిపోయినాడు. దేవునికి బిడ్డలుగా ఉన్నామంటే, దేవుని యొక్క ప్రజలంగా మనం ఉన్నామంటే వాక్యానికి మనం సరిపోవాలి. వాక్యం యొక్క వెలుగులో, వాక్యం అనేటువంటి అర్థములో మన యొక్క సహజమైనటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మన యొక్క వాక్యం అనేటువంటి అర్థములో చూసుకుంటూ మన యొక్క విధానము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క సమస్తం కూడా దేవుని యొక్క వాక్యమునకు సరిపోతుందా లేదనేటువంటి విధానములో మనము మరి ప్రయాణము చేసేటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాము. యేసు ప్రభు వారు ఆయన మాదిరి. దేవుని యొక్క వాక్యాలు మనం గమనించినప్పుడు చక్కటి మాట పేతురు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. దయచేసి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఏమండి, ప్రభు ఏం చూపించినాడు? మీకు మాదిరి ఉంచిపోయినాడు. మాదిరి ఉంచి వెళ్ళిపోయినాడు. ఎక్కడ? సంఘములో, దేవుని యొక్క సంఘం మధ్య, దేవుని యొక్క బిడ్డల్లో యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయినాడు. ఆ మాదిరి మన ద్వారా నెరవేర్చబడాలి. ప్రభు తన యొక్క చిత్తాన్ని ముగించుకొని ఆనాడు ఉన్నటువంటి సైన్యం, ప్రజలు, యూదులైనటువంటి వారు, రోమీలైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు మరి అంగీకరించినటువంటి వారు ఏ రకమైనటువంటి చేదు ఇచ్చినారో దాన్ని తీసుకుంటూ వచ్చినాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా, అది చేదైనా మరి ఏదైనా కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆ రీతిగా ఆయన తన యొక్క పరుగును ముగించినాడు. ఈనాడు కూడా నీవు నేను కూడా ఏదైతే ఏ పని అయితే ప్రభు నీ కొరకు నా కొరకు ఉంచినాడో, మనకి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా, మనకు అంగీకారం ఉన్నా అంగీకారం లేకపోయినా కూడా ఏం చేయాలన్నమాట? దానికి లోబడాలి. దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యములకు లోబడాలి. దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో దేవుని యొక్క చిత్తము, యెహోవా దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినాడు. ఈనాడు నీవు నేను కూడా నెరవేర్చవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నామా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మాదిరి అనేటువంటిది ఆ మాటను మనము నెరవేర్చగలుగుతూ ఉన్నామా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? కాబట్టి దేవుని ప్రభువారు తన యొక్క చిత్తాన్ని తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకి రాలేదు. కానీ తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యెహోవా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన మరి సువార్తలో మనం చదువుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ రీతిగా తన వంతు, తన వరుసలో ప్రభువారు ముగించినాడు, స్వీకరించినాడు. ఎంత బాధ అయినా, కష్టమైన, అవమానమైన, నిందైనా, వేదనైనా దేవుని యొక్క చిత్తానికి లోబడి తన యొక్క పని ముగించుకుని వెళ్ళిపోయినాడు. ఇక్కడ మిగిలినటువంటి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా ఆ మార్గములోనికి, ఆ మాదిరిలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాము. కాబట్టి చివరిగా అక్కడ వాక్యం రాయబడింది, యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి తన యొక్క ఆత్మను అప్పగించు. దేవుడు, యెహోవా దేవుడు తనకిచ్చినటువంటి పని ముగించుకుంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు నీవు నేను కూడా దేవుని యొక్క పనిని మనం చేసి ముగించాలి. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. అందరికీ వందనాలండి. ఓకే.